అక్కడ ఆకాశం నుంచి బాంబులు కురుస్తున్నాయి. ఇక్కడ కాసుల వర్షం కురుస్తుంది. ఒక పక్క అమెరికా ఇరాన్ యుద్ధంతో ప్రపంచం అల్లకల్లోలమవుతుంటే మరోపక్క కొందరు బెట్టింగ్ రాయులు మాత్రం కాసుల వేటలో పడ్డారు. యుద్ధం ఎప్పుడు జరుగుతుందో అంచనా వేసి గంటల వ్యవధిలో కోట్లు సంపాదించారు. రక్తపాతాన్ని కూడా వ్యాపారంగా మార్చేస్తున్న ఈ వింత ప్రపంచం ఎటు వెళ్తుంది? ఇరాన్ పైన బాంబులు పడకముందే తమ జేబులు నింపుకుంటున్నారు. అమెరికా ఇరాన్పై ఎప్పుడు దాడి చేస్తుంది? ఫిబ్రవరి 28 లోపు బాంబులు పడతాయా లేదా? ఇదే ప్రశ్న ఇప్పుడు బెట్టింగ్ మార్కెట్లో హాట్ కేక్లా మారింది. పాలీ మార్కెట్ అనే క్రిప్టో ఆధారిత ప్లాట్ఫామ్లో గత శుక్రవారం ఒక వింత పరిస్థితి కనిపించింది. అమెరికా ఇరాన్ పైన విరుచుకుపడ్డానికి కేవలం గంటల ముందే కొందరు యూజర్లు భారీగా బెట్లు కాశారు. ఇరాన్ రాజధాని టెహరాన్ పైన మొదటి బాంబు పడక ముందే 150 మందికి పైగా బెట్టింగ్లో పాల్గొన్నారు. వీరిలో 16 మంది ఏకంగా $1,00,000లకు పైగా గెలుచుకోగా ఒక వ్యక్తి అయితే ఏకంగా $5,00,000 అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 4 కోట్ల రూపాయలు ఒక్క రోజులో సంపాదించాడు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. అమెరికా దాడులు చేయబోతుందని సామాన్యులకు తెలియకముందే ఈ బెట్టింగ్ రాయిలకు ఎలా తెలిసింది? ఇది కేవలం అంచనా మాత్రమేనా, లేక లోపల ఏదైనా సమాచారం లీక్ అయిందా? మాగామి మ్యాన్ లాంటి అకౌంట్ల ద్వారా జరిగిన ఈ బెట్టింగ్ల పైన ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. యుద్ధం అంటే ప్రాణాలు పోయే విషయం. అటువంటి చావుల మీద కూడా బెట్టింగ్లు ఏంటని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా సెనేటర్ క్రిస్ మార్పీ వంటి వారు దీనిపై మాట్లాడుతున్నారు. యుద్ధం మరియు మరణం మీద లాభాలు పొందడం అత్యంత హేయమైన చర్య అని ఆయన అభివర్ణించారు.